ఏళ్ల తరబడి కోట్లాది మంది ప్రజలు సేదతీరడానికి థమ్సప్ నే కోరుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రతి థమ్సప్ బొట్టు స్వచ్ఛత, నాణ్యతకు నిదర్శనం. ప్రతి బాటిల్ పూర్తిగా అన్ని జాగ్రత్తలతో శుభ్రపరచబడుతుంది. అది సీల్ వేయబడేదాకా ఒక్క మనిషి స్పర్శ కూడా తగలదు. థమ్సప్ తయారీలో వాడే నీళ్లు త్రాగునీరు కోసం నిర్ణయించబడ్డ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 7 దశల్లో శుభ్రపరచబడతాయి. అవి పూర్తిగా స్వచ్ఛమైనవని ల్యాబ్లో నిర్ణయించబడిన తరువాతే మేం వాటిని ఫిల్లింగ్కి పంపిస్తాం. మార్కెట్ నుంచి వచ్చిన బాటిల్స్ ని 4 చెకింగ్ పాయింట్ల దగ్గర చెక్ చేసి క్లీనింగ్ మెషిన్ లోకి పంపిస్తారు. ఇక్కడ బాటిల్స్ ని 76 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద క్లీన్ చేసి ఆ తర్వాత హై ప్రెషర్ తో నీటిని పంపి పూర్తిగా శుభ్రపరుస్తారు. క్లీనింగ్ వచ్చిన బాటిల్స్ ని 3 సార్లు మాన్యువల్ చెక్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ చెకింగ్ మెషిన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఓకే అయిన బాటిల్స్ మాత్రమే ఫిల్లింగ్కి వెళ్తాయి. కంపెనీ పాటించే ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లో కొనుగోలు చేసిన అత్యుత్తమ క్వాలిటీ షుగర్ ని మాత్రమే థమ్సప్ తయారీలో వాడతారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ కాన్సన్ట్రేట్ ని రా సిరప్ తో కలిపి డ్రింక్ సిరప్ ను తయారు చేస్తారు. తయారైన డ్రింక్ సిరప్, వాటర్, గ్యాస్ ను నిర్ణయించబడ్డ పాళ్ల ప్రకారం ఇక్కడే మిక్స్ చేస్తారు. థమ్సప్ లో వాడే నీళ్లతో పాటు ఇక్కడ నిరంతరంగా థమ్సప్ లో వాడే గ్యాస్, షుగర్ శాతాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. ఇక్కడ చెక్ చేసి ఓకే చేసిన తర్వాతే థమ్సప్ మార్కెట్లోకి వస్తుంది. మేము మా ప్లాంట్లో పాటించే రాజీలేని ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు మాకు దేశంలో అత్యుత్తమ నాణ్యతను పాటించే నేషనల్ గోల్డెన్ పీకాక్ అవార్డుని అందించాయి. కానీ కోట్లాది ప్రజలకు మా మీద ఉన్న అభిమానం, నమ్మకమే మాకు అన్నిటికన్నా పెద్ద అవార్డు. నేను బాగా అలసిపోయి దాహంగా ఉన్నప్పుడు రిలాక్స్ అవడానికి థమ్సప్ మాత్రమే తాగుతాను. నేను రోజు అనేక ఊర్లు తిరగవలసి ఉంటుంది. నేనేం తింటానో, ఏం తాగుతానో దాని పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాను. అందుకే నేను ఎప్పుడు థమ్సప్ తాగుతాను. ఎందుకంటారా, అది సీల్ బాటిల్లో వస్తుంది. అంతేకాదు, తయారు చేసేది ఎవరు? ప్రపంచమంతా పేరున్న కంపెనీయే కదా. ఏ బాబు, ఒక థమ్సప్. మీరు ఈ మధ్య ఎన్నో పుకార్లను విని ఉంటారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మీకు తెలియకపోయి ఉండదు. నేను మాత్రం నా థమ్సప్ని సంవత్సరాలుగా తాగుతూనే ఉన్నాను. అది నాకు పర్ఫెక్ట్గానే ఉంది. నేను పుకార్లను నమ్మను. ఐ లవ్ మై థమ్సప్. బాస్, మిగిలినవన్నీ మర్చిపో. నేను మాత్రం థమ్సపే తాగుతాను. ఎందుకంటే థమ్సప్లో ఉన్న టేస్ట్ మరొకటి అంటూ లేదు.
థమ్స్అప్ నా హీరో చిరంజీవి లాగా. థమ్స్ అప్. నీ పేరు చెప్పనే లేదు. థమ్స్ అప్. ఆ పేరే బాగుంది. ఓకే రండి, విన్నారుగా ఎంతో మంది ప్రజలు, వాళ్ళ కారణాలు, వాళ్ళందరూ కోరుకుంటున్నది ఒక్కటే, థమ్స్ అప్. ఎందుకంటే థమ్స్ అప్ కేవలం ఒక కోలా డ్రింక్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి అది ఒక మంచి ఫ్రెండ్. ఏళ్ల తరబడి వాళ్ళ జీవితాల్లో పెనవేసుకుపోయిన ఒక బంధం. మీకు దగ్గరైనందువల్ల థమ్స్ అప్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంది, మీ ఆశయాల్ని బాధల్ని దగ్గర నుంచి చూడగలిగింది. అందుకే ఇన్నాళ్లుగా మీరు చూపుతున్న అభిమానానికి, తనపై మీరుంచిన నమ్మకానికి ప్రతిగా మీకోసం ఏదైనా చేయాలని తప్పించింది. ఇప్పుడు దాకా థమ్స్ అప్ మనందరికీ ఫేవరెట్ కూల్ డ్రింక్ మాత్రమే. మొదటిసారిగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయంతో అది పల్లె ప్రజలందరికీ ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందిస్తుంది. థమ్స్ అప్ కి మా జోహార్లు. ఇక్కడి పిల్లలంతా ఒకప్పుడు చదువుకోవాలనే కోరిక ఉన్న సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. వాళ్ళకి చదువు అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేందుకు థమ్స్ అప్ నడుము బిగించింది. ఈ స్కూల్ దత్తత తీసుకుంది. ఈ రోజు వాళ్ళ మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయంటే అదంతా థమ్స్ అప్ చదివే. థమ్సప్ సమాజం పట్ల దాని బాధ్యత గురించి బాగా తెలుసు. మొక్కలు నాటించడం, వాన నీటి సంరక్షణ, కాలుష్య నివారణ, ఇలా ఎక్కడ చూసినా థమ్సప్ కనిపిస్తుంది. అందుకే నా ఓటు థమ్సప్. మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో మరి విద్యార్థులకి కావలసినటువంటి సైన్స్ ల్యాబొరేటరీ ఐటమ్స్ కాకుండా స్పోర్ట్స్కు మరి నాంది సంస్థ ద్వారా వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులకి. థమ్స్ అప్ మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ప్రతి సందర్భంలోనూ ఆనందానికి సంతోషానికి మారుపేరుగా నిలిచింది. ఇక దీని టేస్ట్ అంటారా, సూపర్. మా ఆయన థమ్స్అప్ ప్లాంట్ లో పనిచేస్తారు. ప్రతి థమ్స్అప్ బాటిల్ ఎంత జాగ్రత్తగా నింపుతారో ఆయన ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. లేకపోతే మా సీను గారిని ఆయన తాగేస్తారా? జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో ల్యాబ్స్ థమ్స్ అప్ సురక్షితం చెప్పాయి. నేను నా వాళ్ళు ఎప్పుడు థమ్స్ అప్ తాగుతాం. అదే నమ్మకం, అదే దమ్ము. నేను థమ్స్ అప్ వదలలేను, నాకు తెలుసు మీరు అని.